హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంటలు ఎలా చేసుకుంటానో, మా ఇంటిని ఎలా హ్యాండిల్ చేసుకుంటానో ఈ రెసిపీ చేస్తా. మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు వంట వీడియోసే కాకుండా నా లైఫ్ స్టైల్ గురించి కూడా కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేసానే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మా బాబుకి ఫస్ట్ టిఫిన్ చేస్తాను నేను. ఇంకా చేసేసి ఇంకా మా హస్బెండ్ కాఫీ ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ మా పెద్ద బాబుకి నిద్ర లేపి ఇంకా స్నానం చేపించి ఇంకా తనే రెడీ చేసి నేను డ్రెస్సు ఇంకా మా బాబు స్కూల్ బ్యాగు స్నాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. ఇంకా మా హస్బెండ్ ఇద్దరు పిల్లలకు ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా టిఫిన్ తినిపించేసి ఇంకా మా పెద్ద బాబుని స్కూల్లో ఈడ్చిపెట్టి వస్తారు. ఇంకా అవన్నీ మా పిల్లల పనులు మా హస్బెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా నేను వంట చేస్తూ ఉంటారు. మా హస్బెండ్ ఆఫ్టర్నూన్కి కావాలి కదా లంచ్ బాక్స్కి. నేను మార్నింగ్ 9:30 కల్లా చేసేస్తాను వంట టిఫిన్ అన్నీ. మ్యాక్సిమం 10 కల్లా నా ఇంట్లో పనులు అన్నీ అయిపోతాయి. ఇంకా 10కి అయిపోతే ఇంకా ఈవినింగ్ వరకు ఏం చేస్తూ ఉంటానంటే ఇంకా మా పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. మా చిన్న బాబుతో అల్లరి, ఏం అల్లరి అంటే అంత అల్లరి మా బాబు. నేను ఎక్కువ టైం మా చిన్న బాబుతోనే ఉంటాను. మేమిద్దరం ఆడుకుంటాం. ఇంకా ఆఫ్టర్నూన్ మా బాబు వస్తాను, ఇంకా మా పెద్ద బాబు అలా ఇంకా ఈవినింగ్ అయిపోతే ఇంకా ఈవినింగ్ ఏం కావాలో నేను చేసుకుంటాను. నేను నైటే ప్రిపేర్ చేసుకుంటాను మార్నింగ్ ఏం చేయాలి, మార్నింగ్ చేసేటప్పుడు మళ్ళీ నైట్కి ఏం చేయాలనేసి. ఇప్పుడు కూడా నైట్ ఈ కర్రీ చేసి ఇంకా శుక్రవారం కదా కొంచెం బగారా రైస్ అలా చేద్దామని చేశాను. ఇంకా ఇది చేస్తూనే ఇంకా నైట్కి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇంకా ఎగ్ కర్రీ ఉంటుంది కదా, చపాతీ వేసేస్తాం. ఇంకా రైస్ అయిపోతే కొంచెం రైస్ పెట్టేద్దామని కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఓకేనా, మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా, ఇంటిని ఇలాగే హ్యాండిల్ చేస్తారా? కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా, చూడండి ఇంకా వంట పని అయిపోయింది. ఇంకా నీట్గా స్టవ్ పక్కన బండ మొత్తం తుడిచేసి ఇంకా కొన్ని సామాన్లు ఉంటే సామాన్లు కడిగేస్తున్నాను. నాకు 90% వంట అయ్యేలోపు నాకు కిచెన్ కూడా క్లీన్ అయిపోవాలి. నాకు అలా పెట్టడం అంటేనే ఇష్టం. ఇంకా వంట చేసేటప్పుడు ఏదైనా మసాలా డబ్బాలు తీసినా కూడా అప్పటికప్పుడు వేసేసి సర్దేస్తాను. నాకెందుకో పక్కన పెట్టేసి వంట చేస్తుంటే అంతగా మనసు ఒప్పుకోదు. ఎక్కడ పనులు అక్కడే అయిపోవాలనేసి నేను టకటగా చేసేస్తాను. మధ్య మధ్యలో ఏమైనా సర్దుకుంటూ ఉంటాను కిచెన్లో. వంట అయ్యేలోపు వంట గదిలోనే ఉంటాను నేను, ఎక్కడికి పోను. వంట అయ్యేలోపు నా పని మొత్తం అయిపోయాక ఇంకా నేను కిచెన్ నుంచి బయటికి వెళ్ళేది. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.